లోకంలో ఏదైనా పని జరిగిందంటే కార్య కారణ కర్తృత్వే హేతువు ప్రకృతిరిచ్చితే. పని ప్రకృతే చేస్తోంది, దానికి కారణము ప్రకృతే, కర్త కూడా ప్రకృతి. ప్రకృతి ప్రాకృతికంగానే జరిగిపోతూ ఉన్నాయి. ఒక పద్ధతి ఉంది సమాజంలో, అలవాటు పడ్డం, అలా చేసేస్తున్నామండి అంతే. మనం ఏం చేస్తాం, జీవితంలో ఏమైనా అనుమానం తల్లిని తండ్రిని అడుగుతాం, నాన్నగా ఎవరే మేము చేసాం కదా అలాగే చేసుకోమ్మా ఏముంది అని చెప్తారు కదా, అది జరిగిపోతుంది. దానికంత కంగారక్కల్లా. అంచేత కారణం కూడా ప్రకృతే. ఏది వ్యవసాయం జరిగిందంటే కారణం ప్రకృతేనండి. మేఘం వర్షించకుండా వ్యవసాయం ఫలిస్తుందా? అలాగని రైతు విత్తనాలు నాటకపోతే ఫలిస్తుందా? వర్షిస్తూ ఉపయోగం ఉంది, విత్తనాలు నాటాలి కదా. విత్తనం నాటినంత మాత్రాన అవుతుందా? సరైన క్షేత్రం ఉండాలి, అది మొలకెత్తాలంటే వాన కురవాలి, మొలకెత్తాక మళ్ళీ కొంత వాన కురవాలి, అది మొలకై పిలకై మొక్కై మానై పిందై కాయై పండవడానికి ఎంతకాలం పడుతుందండి? మరి అంతకాలం ఓపిక పట్టాలి. దీంట్లో ప్రకృతి పాత్ర ఎక్కువ, మన పాత్ర నిమిత్త మాత్రం. జీవితంలో అన్ని సందర్భాల్లోనూ అంతే, మన పాత్ర నిమిత్త మాత్రం.